పరిశుద్ధుడా అయ్యా, వాక్యమైన నా దేవుడు తండ్రి, వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ నాయన ఓదార్పు చేత నాయన బలపరిచి అయ్యా వారిని స్థిరపరిచి మీ సన్నిధిలో నాయన నీటి వాగున నాటుబడిన మొక్క వలె మమ్మల్ని నిలబెట్టమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈరోజు చాలా కష్టం పడ్డారు మైకేలు జోసఫ్. భోజనం చేయకుండా తీసుకొని వెళ్ళిన సరే, ఎందుకంటే 4 గంటలకి ప్రేయర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళేసి వస్తాంలే అనుకున్నాం. కానీ అవిని కనుక దేవుడు వాళ్ళు ఈరోజు అన్నం తినకుండా చేసినటువంటి ఆ యొక్క పనిని దేవుడు చూసి ఆ యొక్క సత్తువను ఎక్కువగా దేవుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన గాక. సరే, అయితే మనం వాక్య లేఖనాలకు వెళ్ళే ముందు ఒక చిన్న ఉదాహరణ మనము మాట్లాడుకుందాం. ఒక ఆఫీస్లో ఒక యజమాని ఏం చేశారట, అంత స్క్రాప్ ఉంటుంది కదా, ఆ స్క్రాప్ని అంతా ఆఫీస్ బాయ్కి చెప్పి ఏం చెప్తారట, ఇది త్వరగా తీసుకొని వెళ్ళి బయట ఎక్కడైనా దూరం వేసేసి కాల్ చేసి వచ్చేయని ఆయన ఒక ఆఫీస్ బాయ్కి చెప్తాడట. ఆఫీస్ బాయ్కి చెప్పినప్పుడు ఆఫీస్ బాయ్ ఏం చేశాడట, ఆ చెత్త అంతా తీసుకొని వెళ్ళి కింద పడేసి కాల్చుదామని కింద పడేసినప్పుడు ఇట్లా అగ్గిపుల్ల ముట్టించే లోపు ఆయనకు అందులో ఒక 500 రూపాయల నోటు కనబడుతుందట. అరే, 500 రూపాయల నోటు అని చినిగిందా మంచిది అనిపిస్తే మంచి నోటేనట. మళ్ళీ ఇట్లా అనగానే ఇంకొక నోటు కనబడుతుందట. చూసేసరికి వెతుకుతా ఉంటుంటే టైం లేట్ అవుతుంది. ఆఫీస్ నుంచి ఏమైంది కాల్చి రావడానికి ఎంతసేపు అని ఫోన్ వచ్చింది. అయితే ఆయన ఏం చేసిందట, సరే దీన్ని ఇప్పుడే కాల్ చేస్తే అందులో నోట్లు ఉంటే కాలిపోతాయని దాన్ని తర్వాత కాలుస్తా, ఇక సార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ పని చూసుకుంటా, ఆ తర్వాత వచ్చి ఇదంతా కాల్ చేస్తా అని వెళ్ళిపోతాడట. అయితే ఇప్పుడు ఆ చెత్తకి ఏమొచ్చింది, సమయం వచ్చింది కదా. అప్పుడే కాల్చాల్సినటువంటి ఆ చెత్త ఏమైంది, ఎంత టైం దొరికింది, ఒక 5-6 గంటల సమయం దొరికింది. చెత్త ఇప్పుడు కాలిపోవాలి, ఆయన చెప్పగానే కాల్చాలా. అందులో ఆయనకు కనబడ్డది ఏంటిది, విలువైన రూపాయి గనక అదేమైంది, కొంత సమయం ఆ చెత్తకు దొరికింది. మన చెత్తకు కూడా ఆ దేవుడు మనకు సమయం ఇచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడూ కాలిపోవాల్సిన వారం, మనం ఎప్పుడూ కూలిపోవాల్సిన వారం, మనం ఎప్పుడూ చనిపోవాల్సిన వారం. మనము మన జీవితాల్లో అన్నిట్లో ఒక్కొక్క సాక్ష్యం, నా జీవితం, మైకేల్ జీవితం, ఒక్కొక్కరి జీవితంలో చూసుకుంటే అనేక విధమైనటువంటి సాక్ష్యాలు దేవుడు పెట్టాడు. కనుక మనం ఎప్పుడూ తగలబెట్టాల్సినటువంటి ఆ చెత్తకు ఏ విధంగా అయితే సమయం దొరికిందో మనకు కూడా ఆ సమయం దొరికింది. కనుక ఆ సమయాన్ని మనం ఏం చేయాలా, సద్వినియోగపరచుకోవాలా. ఆ యేసయ్య ఇచ్చిన సమయాన్ని అంతలోపు మన జీవితాన్ని మార్చుకోవాలా. కనుక ఇంకా మనలో ఏమేమైతే మనం దేవునిలో మనం ఇంకా బలపరచబడతామో ఆ దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనము ఎరగటము, మనం ఆ వాక్యాన్ని ఆలోచించటము, ఆ యేసయ్యని అడగటము, తండ్రి నాకు వాక్యం అర్థమవట్లేదు, నాకు వాక్యం ఆ మర్మము తెలియజేయి, ఆ వాక్య వివరణ నాకు తెలియజేయని దేవుని ప్రతిరోజు అడిగి ఆయన సన్నిధిలో నిలబడటానికి సహనంని, ఓర్పుని, శాంతిని, నిలబడే శక్తిని ఆయన దేవుని అడిగితే ప్రతిదీ కూడా దేవుడిస్తాడు. కనుక మనము ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అయితే ఈ రోజుల్లో ప్రధానంగా ఉండినటువంటి ఆ క్రైస్తవులం అనబడినటువంటి మనకు ఒక చిన్న సమస్య ఏర్పడతా ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ ఒక ఉదాహరణ మాట్లాడుకొని మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. అయితే ఒక నక్క అడవిలో ఉండి ఏం చేస్తుందట, ఒక పక్షిరాజును తినాలన్న కోరిక దానికి పుడుతుందట. పక్షిరాజును తినాలన్న కోరిక నక్కకు నెరవేర్చుకుంటుందా? పక్షిరాజు నక్కల కంటే బలమున్న వాటిని కూడా ఎత్తుకొని వెళ్తుంది. నేను చూసి ఆశ్చర్యపోయిన, నిజంగా ఇంటింటెత్తు పోతులు ఉంటాయి, ఒక్కొక్కటి 100 కేజీస్ ఉంటాయి, దాన్ని ఎత్తుకొని పోతుంటుంది. అంత శక్తి ఉంటుంది దాని రెక్కలల్లాక, నిజంగా చాలా శక్తి ఉంటుంది వాటికి. అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ పక్షిరాజును తినాలన్న కోరిక నక్కకు కలుగుతుందట. కానీ వాస్తవానికి అది దాన్ని వేటాడలేదు. అది వేటాడబోతే ఏమవుతుంది, ఇదే వేట అయిపోతుంది. కనుక దీంట్లో ఒక పన్నాగం పన్నిందట. ఏం పన్నాగం పన్నిందంటే, ఆ యొక్క పక్షిరాజుని తినాలంటే పక్షిరాజుకు ఏది ఇష్టమో గ్రహించిందట. గ్రహించి ఏం చేసింది, పక్షిరాజుకు ఎర్రలు అంటే చాలా ఇష్టమట. ఎర్రలు ఎక్కడ కనబడ్డా కానీ అంత మీద నుంచి కూడా చూసి వచ్చేసి వాళ్తుందట. అయితే ఎర్రలన్నీ ఏర్కొచ్చి ఒక దగ్గర పెట్టుకుందట. పెట్టుకోగానే పక్షిరాజు చూసి దానికి దీని దగ్గర ఉంది కదా, సరే ఇది ఒక సిస్టమేటిక్ ఉంది కానీ అది కూడా ఒక సిస్టమేటిక్గా వచ్చి అడిగిందట, అయ్యా నాకు ఎర్రలు అంటే చాలా ఇష్టం, నాకు ఆ ఎర్రలు నాకు ఇస్తావా అని అడిగితే, ఓ దాంట్లో ఏముంది తీసుకో, కానీ ఒక్క ఎర్రకు ఒక ఈక అని కండిషన్ పెట్టిందట. ఒక ఎర్రకు ఒక ఈక
నువ్వు ఇస్తానంటే నేను ఎర్రని ఇస్తా అంటే, ఎర్రలంటే దీనికి చాలా ఇష్టం. ఒక్క ఈకే కదా ఏమవుతుంది అనేసి ఒక ఈక తీసుకో అన్నదంట, ఎర్రని తిన్నదంట. ఆ ఎర్రని తిన్నాక దాని రుచి మైమర్చిపోయి ఇంకొకటి అంటే ఇంకొక ఈక, ఇది పీకుతా ఉంది అది తింటా ఉంది, ఇది పీకుతా ఉంది అది తింటా ఉంది. దీని రెక్కలున్న ఈకలన్నీ వెళ్ళిపోయినాయి. ఇక ఇవన్నీ తిన్నాక ఎగురుదామని లేచేసరికి దాని ఎగరలేకపోయిందట. అప్పుడు ఏమైపోయింది, అది వేట అయిపోయిందట. అయితే ఆ నక్క సునాయాసంగా దాన్ని పట్టుకొని తినేసింది. ఎగిరే శక్తి దానికి లేకుండా అయింది. ఈరోజు ప్రధానంగా మనలో ఉన్నటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి ఆ బలహీనతనే, మనం లోకంని మనం ఇష్టపడినప్పుడు ఆ సాతానుగాడు ఏం చేస్తాడు, ఒక ఎరేస్తాడు, ఎరేసి మన ఈకను పీకేస్తాడు. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే దేవుని శక్తి మనలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, లోకాశలను మనము పొందుకొని, లోకాశలు మనలో ఉన్నందుకు ఆ యొక్క బలహీనత మనలో ఉన్నప్పుడు అపవాదికి ఏమైపోతాం, మనం ఎరగా మార్చబడుతున్నాం. కొన్ని విధాలుగా కొన్ని విషయాలుగా మా పాప మొన్న ఆ యొక్క వినాయక చవితికి సెలవులు ఇచ్చారట. సెలవులు ఇచ్చినప్పుడు ఏదో ఒక రోజు ఆదివారం రమ్మన్నారట. ఆదివారం నేను రాను అన్నదట. రాను అన్నందుకు ఈ సెలవులన్నీ కూడా ఆబ్సెంట్ వేసేసిండ్రంట. అంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎరేస్తాడు, ఎరకు మనం లోపడకపోతే ఏం చేస్తాడు, శిక్షించడం మొదలు పెడతాడు. పోరప్పో నువ్వేం చేసుకుంటావు సైతానా అని చెప్పి మనం పోయినాం అనుకో, 1, 2, 3 సార్లు చూసి వాడు అలసిపోతాడు, ఇక వీళ్ళని మనం జయించలేమని. మనము ఆ యొక్క ఎరను మనం ఎరగా మార్చబడొద్దు. వాడు వేసిన ఎర మనం ఎరను దాన్ని మొత్తం తన్ని పడేయాలి కదా. దేవుడు మనకేమిచ్చిండు, శక్తినిచ్చిండు, పక్షిరాజు లాంటి శక్తినిచ్చిండు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఈ లోక ఆశలు, నేత్రాశ, కొన్ని విషయాలలో మనం ఆశపడి ఆ యొక్క శక్తిని పొడగొట్టుకొని ఎరైపోతూ ఉన్నాం. కనుక అపవాదిగాడు ప్రధానంగా మనల్ని మోసపుచ్చేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో మనం అనుకుంటాము నేను చాలా క్లెవర్, నేను చాలా హుషారున్నా, నేను చాలా తెలివికల్లవాన్ని అనుకుంటాం. కానీ అపవాదిగాడి మోసాన్ని మనం పసిగట్టలేకపోతాం. మన ఇంట్లో నేను ప్రతిరోజు నేను దేవుని దగ్గర ఏదో ఒక సమస్యతో పోరాడుతూ యేసయ్య దగ్గర గోజాడుతూ ఉన్నప్పుడు దేవుడు మేలు చేసే సమయం ఆసన్నమైనప్పుడు నాకు ప్రధానమైన పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ పెద్ద సమస్య ఎవరితో ఎదురవుతుంది తెలుసా? ఎవడో అయితే మనం మంచి కరెక్ట్గా ఉంటామని వాడికి తెలుసు, సైతాన్ గాడికి ఆత్మీయులతోనే దిగేసుకుంటాడు, ఆత్మీయులనే రెచ్చగొడతా ఉంటాడు. ఆ రెచ్చగొట్టినప్పుడు మనం ఏదైనా తూలినప్పుడు పోయి దేవుని దగ్గర నిలబడతాడు. ఆయనకి ఎట్లా చేస్తాను సహాయం, ఆయన నా మాట వినే బిడ్డ, నా మాటకు లోబడేటటువంటి నా దాసుడు అంటది. ఒక చిన్న తప్పు చేసినా కానీ ఇమ్మీడియట్లీ మనం దేవుని దగ్గర ఆయన కృపను పొందలేకపోతాం కదా. కోపంతోనూ, అసూయతోనూ, లేకుంటే ఆ యొక్క ఈ లోక సంబంధమైన ముచ్చట్లతోనూ, ఏదైనా కానీ దేవునికి ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఆయన ఇచ్చే కృపను పొందలేకపోతాం, ఆయన ఇచ్చే మేలును పొందలేకపోతాం. మిత్రులారా, మీరు నమ్మరు, ఒక్కొక్కసారి మనం ఇంట్లో యాదృచ్ఛికంగా మనం ఏదో పని చేస్తూ ఉంటాం. పిల్లలు ఏం చేస్తారు, టీవీ పెడతారు. టీవీ పెట్టినప్పుడు అక్కడ ఏవో అన్ని అల్లరితో ఉన్నటువంటి మనం చూస్తూ ఏదో అందులో ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తూ ఉంటాం. అది మనకు తెలియకుండానే సాతానుగాడు ఏం చేస్తాడు, మన కంటికి మస్తు తెచ్చేస్తాడు. అప్పుడు మనం ఏమైపోతున్నాం అన్నట్టు దేవుని బలాన్ని మనం కోల్పోతా ఉన్నాం. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ యొక్క ఏమంటారంటే పౌలు గారు భయంతో ఉన్నాడు అన్నట్టు. పొద్దుగాల విన్నాం కదా, భయపడతా ఉంటాడు అనమాట. ఎందులో మనం పడిపోతామో ఆ విషయంలో మనం ఎందులో కూడా పడిపోకుండా ఆ యొక్క జాగ్రత్తగా ఉండాలి మనం. అట్లా జాగ్రత్తగా ఉంటేనే మనం దేవుని దగ్గర నిలబడగలం. లేకపోతే అపవాదిగాడు ఒకటి ఇది చేస్తాడు పిల్లలతోని. అప్పుడు మనం చూసినప్పుడు ఏమైపోతుంది, చిన్నగా ఒక లైట్, 4 లైట్లు ఉన్నాయి కదా, ఒక లైట్ బంద్ చేస్తే ఏమవుతుంది, అక్కడ చిన్నగా చీకటి ఏర్పడుతుంది కదా. ఆ చీకటి ఏర్పడినప్పుడు ఏమైపోతుంది, అక్కడ ఏదైనా మనం తీసుకురావడానికి క్లారిటీ ఉండదు. మెల్లగా చీటి ఇంకో లైట్ బంద్ చేస్తాడు. అట్లా ఒక్కొక్క లైట్ ఆపుతాడు. ఒకటేసారి మనం ఏం చేయలేడు, వాడు అటాక్ చేయలేడు. వాడు మెల్లమెల్లగా లోకానికి లాగుతూ ఉంటాడు. కనుక మనం వాటికి ఒక అపవాదిగాడి పన్నాగాన్ని మనము గ్రహించి పసిగట్టి ఉండాలి. లోకంలో ఏం చేస్తారు, చాలా మంచి స్నేహం చేస్తారు. చేసి ఏం చేస్తారంటే ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రారా అంటారు కదా. వాళ్ళ లోక స్నేహం, వాళ్ళ ప్రేమ చూపిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. ఆ ప్రేమను చూపించి ఏం చేస్తాడు అపవాదిగాడు, ఫస్ట్ మనల్ని ఎరేయాలంటే వాళ్ళ ప్రేమను చూపిస్తాడు. వాళ్ళ ప్రేమ మనం పొందుకున్న తర్వాత అడిగి పోయిన తర్వాత ఏముంటుంది, అది విగ్రహారాధన అన్నది ఉంటుంది. ఇక ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంటుంది. అక్కడికి పోయినప్పుడు మనం ముందే వాటిని పసిగట్టి పోకపోతే కొంచెం శత్రుత్వం కొద్దిగా ఆయాసం అవుతుందేమో, కానీ తర్వాత మనని ఏం చేస్తాడు, ఎవరిలాగా నిలబెడతాడు, దానియేలును నిలబెట్టినట్టు నిలబెడతాడు. దానియేలుకి ఏం చేశారు, వ్యతిరేకంగా ఒక జీవం తీసుకొస్తే దానియేలుకు తెచ్చినటువంటి వ్యక్తినే మళ్ళీ ఉరి తీయాల్సి వచ్చింది కదా. ఎవరైతే ఉరికమ్మం తయారు చేశారో ఆయననే ఉరి తీశారు. అట్లా దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధం వరదిల్లదు. దేవుని కొరకు మనం జర్ర రోషంగా నిలబడితే దేవుడు మన కొరకు ఆయన గర్వంగా చెప్పుకుంటాడు, ఈయన నా బిడ్డ అని కదా. మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం కదా, మనం ఎవరి చేత మోసపోయినాం,
అపవాది చేత మోసపోయినాం. మనము మోసపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేసిండు? ప్రేమించి మనను బ్రతకమని చెప్పి మన కొరకు ప్రాణం పెట్టి మనని ప్రేమించి ఏమంటుండు? వీళ్ళు నా బిడ్డలు అంటుండు. ఎవరో మోసం చేస్తే పుట్టినటువంటి పిల్లల్ని నా బిడ్డలని మీదేసుకొని పెంచుతూ ఉన్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించి ఆయన వాక్యాన్ని, ఆయన సత్యాన్ని మనం గ్రహించి మనం ఉండాలి. కనుక మనం ఎట్లుండాలంటే, ఈ సమయం, ఈ దినాలు భయంకరమైన దినాలు. లోకమంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సూచనలు కనబడతా ఉన్నాయి. ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో మనకు తెలియదు. మనం ఇంట్లో ఉంటా ఉంటే అపవాది ఏం చేస్తాడంటే మన మనసుని గుడ్డితనం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని స్నేహం కలిగి ఉంటామో, దేవుని స్నేహం మనని ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటుంది. ఆ యేసయ్య శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది, బూస్ట్ని ఇస్తూ ఉంటుంది, తప్పును విడిచిపెడతా ఉంటుంది, విడిచిపెట్టమంటూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మొత్తం విడిచిపెట్టి మనం యేసయ్య దగ్గరికి రాలేము. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం 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 మనని శుద్ధి చేస్తూ ఉంటాడు. కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే యేసయ్యకు సమర్పించుకోవాలి. నిద్ర వస్తుందా? హల్లెలూయా. సరే, అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. చాలమ్మా, మనము దినములు చెడ్డవని మనము గ్రహించి బ్రతకాల. ఈ దినములు చెడ్డవంటే ఏమవుతుంది? చెడ్డ అంటే ఇవే మనకు తెలియకుండానే మనల్ని లోకంలోకి లాగిన తర్వాత, ఆ తర్వాత అపవాదిగాడు ఏం చేయాలనో అది చేసేస్తాడు. ఇప్పుడు ఏ విధంగా ఉంది దినములు? దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, అనేక విధమైనటువంటి విపత్తులు, అసలు ఎప్పుడు చూడనటువంటి ఆ యొక్క వర్షము, వరదలు, అనేక విధమైనటువంటి వస్తున్నాయి. ఒకవేళ మనం ఆ వరదలలో ఉంటే మన పరిస్థితి ఏంది? ఒకవేళ మనం ఇంటికి వెళ్ళి క్షేమంగా రాకపోతే ఆ పరిస్థితి ఏంది? మొన్న మేము ఊరికి పోయినాము. నేను చెప్పుకోవడము అది గొప్పగా అవుతుంది, కానీ ఒక చిన్నపిల్లాడు వచ్చినట్టే వచ్చేస్తూ ఉన్నాం స్పీడ్గా ఇక్కడికి రావాలని. ఎన్ని గంటలకు? 250 కిలోమీటర్లు ఉంది అది. అక్కడ నుంచి బయలుదేరిన ఎన్ని గంటలకు? 8 గంటలకు. ఇక్కడికి వచ్చేవరకు 12:40 అయింది. ఒక బస్సు మాదిరిగా వచ్చినాం మేము. అయితే చిట్యాల రోడ్డు నుంచి భువనగిరి రోడ్డుకి ఎక్కే టర్నింగ్లో ఒక లారీ, పెద్ద లారీ, 10 టైర్ లారీ వస్తుంది. దాని వెనకాల మేము వస్తున్నాము. మట్టి అంతా లేపుతా ఉన్నాడు, సింగిల్ రోడ్డు కదా అంతా, మట్టి లేపుతా ఉన్నాడు, కళ్ళల్లో పడుతుందని ఆరన్ కొట్టుకుంటా దాన్ని ఓవర్టేక్ సైడ్కి వెళ్ళి చేసి కొంచెం ముందుకు ఇట్లా హైదరాబాద్ రోడ్డు ఎక్కువ డోమని వెళ్ళింది పెద్దగా పయ్య. ఆ పక్కకు ఉంటే కనీసం మేము అవుట్ అని అయిపోయేటోళ్ళం, కింద పడేటోళ్ళం. భయానికి ఎట్లుంటుంది? అక్కడ పక్కకి టైర్ వెళ్తే బాంబు వెళ్ళిన శబ్దం వచ్చింది. దేవుడు నిజంగా మమ్మల్ని క్షేమంగా రక్షించాడు. అపవాది కూడా అనేక విధంగా శోధనలు పడేయాలని, మనని ఏదో ఇబ్బంది పెట్టాలని చేస్తాడు. కానీ మనం వేసేటుంటే ఏం చేస్తాడు? ఆయన గాయపడిన హస్తం ఇది నా బిడ్డ అని కాపాడుతాడు. కనుక సమయము పోనీయక సమయాన్ని సద్వినియోగపరచుకొని, ఆ యొక్క దినములు చెడ్డవి కనుక మనము ఆ దినములు చెడ్డ వాటిని గుర్తించేటటువంటి ఆలోచన ఎవరు ఇస్తారంటే మన దేవుడే మనకిస్తాడు. అపవాదిగాడు అనేక విధమైనటువంటి శోధనలు పెడతా ఉంటాడు. ఆ యొక్క విషయాన్ని గ్రహింపగలిగే శక్తి మనకు దేవుడిస్తాడు. అయితే నేను చాలాసార్లు ఏమనుకుంటున్నా అంటే, ఒకరిని మనం మంచిగానే ఉన్నా వాళ్ళు మనతో చిన్న శత్రుత్వం పెంచుకోరు అనుకో, మనం వాళ్ళతో మాట్లాడడం కదా, సహజ నైజం ఇది. ఎవరితో మనం మాట్లాడడం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువుని ప్రేమించమన్నాడు, నిన్ను బాధించే వారిని ప్రేమించమన్నాడు. అయితే మన బాధ్యత వాళ్ళు మాట్లాడకున్నా మనం మాట్లాడడం, వారు ప్రేమించకున్నా మనం ప్రేమించడం మన బాధ్యత. ఎందుకు అని ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, నేను 1-2 సంఘటనల్లో నేను చూసిన, నేను ఎవరితోనైతే మాట్లాడనో, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళే నాకు ఆ రోజే వాళ్ళు ఒక మేలుని చేసినటువంటి సందర్భాలు నేను ఎన్నో చూసిన. కనుక దేవుడు ఏం చేస్తుండే? దేవుడు చెప్పిన మాట ఏది కూడా తప్పు కాదు కదా. మనం ఆయన చెప్పినటువంటి మార్గంలో నడిస్తే మనకు మేలా కీడా? మేలే. ఆయన సంసోను సింహాన్ని చీల్చేసి ఒక పని వెళ్ళేసి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క సింహపు గుండెల దగ్గర, కలీబరల దగ్గర ఆ యొక్క తేనె తెట్ట పడుతుంది. సింహము ఆ యొక్క ఈయనను చీల్చేటటువంటి సింహము ఆ సింహాన్ని ఈయననే చీల్చిండు. దాని హృదయంలో ఆ యొక్క తేనె తెట్ట పెడితే ఆ తేనె తెట్టను తినిపించినటువంటి దేవుడు కదా. శత్రువు అందు భోజనం సిద్ధపరిచేటటువంటి గొప్ప దేవుడు. కనుక మనం సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆయన కొరకు నిలబడాలి. కనుక ఆ సమయాన్ని దేవుడు మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క వాక్య లేఖనాలను మనం ఆయనతో ఉంటే మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కనుక ప్రసంగి 5:11 ఒకసారి తీయమ్మ.
ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. మనమందరం ఈరోజు అనుకుంటా ఉంటాం కదా, సర్వసాధారణంగా కొన్ని కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం డబ్బు ఉంటే బాగుండు, కొంచెం ధనం ఉంటే బాగుండు అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఆ ప్రసంగి గారు ఆయన విలాసవంతమైనటువంటి జీవితం జీవించి ఆయన అనుభవంతో రాస్తున్నటువంటి మాట ఏమంటుండంటే, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురట. మన దగ్గర కొంచెం అంత ఆస్తి ఉంటే ఏమైపోతుంది, మనకు దగ్గర చుట్టాలు అనేటోళ్ళు వచ్చేసి ఏమంటారు, డబ్బులు అడుగుతారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినామా శత్రుత్వమే అవుతుంది, ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. సరే ఇవ్వకుండామా శత్రువులు అవుతారు కదా. మనం నిజంగా డబ్బులు లేని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా. వాళ్ళు వండుకున్న పచ్చడ అక్క వేసుకొని కలిపి ముద్దలు పెడుతుంది మావిడ, కలిపి ముద్దలు పెడుతుంది ఆ పచ్చడితో కదా. కూర ఉంటే కొంచెం మనసు అంతా కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా. మటన్ ఉన్నప్పుడు కొంచెం చాలా మట్టుకు చూస్తాం, వేరే ఫంక్షన్లు పిలుస్తారు, మటన్ వండినప్పుడు తీసి లోపల దాచిపెట్టుకుంటారు. కనుక మటన్ అంటే ఈ లోక ధనం కొరకు ఆలోచించుకోవచ్చు, పచ్చడి అంటే మన పేదరిక యథార్థతను మనం గ్రహించవచ్చు. కనుక దేవుడు ఇవన్నీ చూసి మనకు ముందే రాపిచ్చి ఇచ్చిండు. ఇవన్నీ నిజంగా మీ జీవితాల్లో మీకు అవునా కాదా? ఏవైనా స్పెషల్ ఉన్నారు అదంతా ఎందుకు, ఫంక్షన్లకు పిలిచి కూడా కూరలు చక్కగా వేయరు తెలుసా ఒక్కొక్క చోట కదా. ఒక్కటి కూరేసి గ్రేవేసి ఎందుకు పిలుస్తారో కూడా అర్థం కాదు అసలు ఆ ఫంక్షన్లకి. అట్లా ఆ విధంగా దేవుడు ఏమంటుండంటే, ఆస్తి ఎక్కువైన ఎడల భక్షించి వారు కూడా ఎక్కువ అవుతారట, మనకు శత్రువులు అవుతారట. ఆస్తి ఉన్నదని మనం సంబరపడతాము, కానీ అది మంచిది కాదని వాక్యం చెప్తా ఉన్నది. మనం నిజంగా ఈ ధన్యత గొప్పది. ఏ పూట భోజనం ఆ పూట చాలు, ఏ దినము కీడు ఆ దినం చాలు, ఏ పూట కీడు ఆ పూటకే చాలు. దేవుడు మనకి కీడిచ్చినా కానీ ఏమంటుండు, మీరు శ్రమలలో పాలి భాగస్తులైనా కానీ ఓదార్పులో కూడా మీరు పాలి భాగస్తులే అంటుండు. మనని దేవుడు ఈ లోకానికి సుఖపడడానికి పంపించలేదు, మనని ఏం చేయడానికి పంపించిండు ఇడికి చెప్పాలా. త్వరగా ముగిస్తా. కష్టపడడానికే. ఇంకా సువార్త అయితే అది మన విధి, మన బాధ్యత. అందుకే దేవుడు ఏమంటాడు, మీరు వెళ్ళి చెమటోడ్చి కష్టపడి మీరు బ్రతకాలంటాడు. అది ఆయన మాట, ఉట్టి మాటనా? సత్యమైన మాట. కనుక ఆ కష్టపడి చెమటోడ్చి మనం బ్రతికితే ఏమవుతుంది చెప్పండి, కొంచెం అలసట వస్తుంది. అలసట వచ్చి ఏమవుతుంది, మంచి నిద్ర వస్తుంది. ఒక్కొక్కరు నిద్ర రాక 10 కోట్ల తాగినా నిద్ర రాదు. మళ్ళీ 4 గంటలకు 3 గంటలకే దయ్యంలా లేచి కూర్చుంటారు. అది వ్యర్థమైంది. మన యేసయ్య చెప్పిన మాట సత్యమైన మాట కదా. మనం కష్టపడి అలసిపోయినప్పుడు మంచి గాఢ నిద్ర వస్తుంది. దేవుడు చెప్పిన మాట ఏది కూడా వ్యర్థం కాదు. కనుక మనకిచ్చినటువంటి ఈ ధన్యతను మనం ఎల్లవేళలా కూడా మనం ఏం చేయాలి, అది ధన్యతగానే భావించాలా కదా. మా మైకల్ అయితే వేసుకుంటుండేనేమో వాటిని ఏమంటే నిద్ర కొరకు 3 రోజులు 4 రోజులు మత్తుగా ఉంటుండేనట. ఆ మత్తు ఏంటో కూడా తెలియదు తెలుసా. ఎవరో పిలుస్తారు అంటుండే, అంత మత్తులు ఉంటుండే. ఈ లోకం వాళ్ళు కాకుండా ఇంకొక లోకం వాళ్ళు కూడా కనబడుతుండే, అంత మత్తులు ఉంటుండే కదా. సరే, అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఎంతో అమూల్యమైనటువంటి మాట. ఆ ఆస్తినట కనులారా చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమీ లేదట. నిజంగా చాలామందిని మనం చూసినాం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయింది కదా, ఆయన చనిపోయిన ఆయనకు ఎన్నో లక్షల కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు కదా. 100 కోట్ల, లక్షల కోట్లు కాకపోయినా 100 కోట్లని ఉండొచ్చు మినిమం. ఆ 100 కోట్లు ఎవరు తిన్నారు, ఏం చేస్తారు, ఆయనకి ఏమైనా వచ్చిందా ఏంబడి బ్రతికినప్పుడు? నేను అదే అంటే ఒక్కొక్కసారి ఒక మాట ఏమంటానంటే, మనము ఒక 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఒక పిహెచ్డి చేసినాం అనుకో, సడన్గా పిహెచ్డి చేసిన మరుక్షణం చచ్చిపోతే ఆ 10 లక్షలు ఏమైనట్టు, మట్టిలో పోయినట్టే. అదే 10 లక్షలు కనుక ఎవరికైనా సాయం చేసి, ఎవరికైనా పుణ్యం చేసి, దేవుని పని చేస్తే ఆ 10 లక్షలకి అక్కడ ఏం ప్రతిఫలం ఉంటుంది, 10 రెట్లు ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ధన్యత, ఈ భాగ్యము మామూలుగా ఊరికే ఇచ్చింది కాదు, అది నిజమైంది, అది సత్యమైంది, అది నమ్మదగినది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో 12వ అధ్యాయం 26వ వచనం అమ్మ. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. అయితే ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. అయితే
మనము ఆయనను ప్రేమించినాము, ఆయనను మనం సేవిస్తున్నాము. ఆయనను సేవిస్తే మనము ఎక్కడుంటామట? ఆయన ఎక్కడుంటాడు? ఆయన పరలోకంలో ఉంటాడు కదా. ఆయనది ఈ లోకం కాదు. ఆయన ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడతలేడు. నేను పరలోక సంబంధిని అంటుండు. మనం కూడా ఇక్కడ వాళ్ళం కాదు కదా. మనం అస్తమానం ఒక ఊరికి పోతే ఎప్పుడు ఇడికి రావాలన్నట్టే ఉంటుంది. నేను మొన్న ఆడికి ఊరికి పోయినప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రావాలా అన్నట్టున్నాం. వాళ్ళు బలవంతం పెట్టినందుకు ఆగినాం. అలాగే మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు పోవాలా అని ఆలోచించాలా. ఈ లోకం మనది కాదు. కనుక దేవుడు పరలోక సంబంధి కనుక పరలోక సంబంధిని ఏమంటుడు దేవుడు, నేను ఎక్కడుంటానో మిమ్మల్ని ఉంచుకుంటా బిడ్డ అని దేవుడు అంటుంటే మనం ఏమంటున్నాం, నాకు ఇక్కడ 200 ఎకరాలు కావాలా, నేను ఇక్కడి నుంచి రానంటే రాను. దేవుడేమో రండి బిడ్డ నేను పరలోకంలో తీసుకుపోతా అంటే లేదు, నాకు ఇక్కడనే బాగుంది. ఇది ఎంత బాగుంది. నిజంగా మనం అనుకుంటా ఉంటాం కదా, అబ్బాయి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, ఎంత మంచి లొకేషన్. మీరు అదే అనుకుంటున్నాం. పోతుంటే అబ్బాయి బాబు ఎంత బాగుంది అంటే, ఈ లోకాన్ని చూసి అంత బాగుందంటే శపింపబడిన రాళ్ళు రప్పలు తుప్పలే అంత బాగుంటే దేవాది దేవుడు ఈ సృష్టి కలుగును గాక అంటే ఆయన ఆ సృష్టి అంత అందంగా ఉంటే ఆయన స్వహస్తాలతో చేయబోతున్నటువంటి ఆ రాజ్యం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక దేవుడు ఏమంటాడు, మీరు ఈ లోక సంబంధులు కాదు బిడ్డ, నాతో ఉండేటోళ్ళు, మీరు నా బిడ్డలు ఎక్కడుంటారు? తండ్రి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటారు. మీ బిడ్డను ఎవరు ఉండమన్నారు? ఎవరు ఉంచుకుంటానన్నారు? మీ నాన్న ఉంచుకుంటా అన్నాడు. మీ నాన్న ఉంచుకుంటా అంటే మీరు ఉంచిరా? వద్దు. ఎప్పటికైనా కానీ ఎవరితోటి ఉండాలా? తల్లిదండ్రులతోటే ఉండాలా. కనుక దేవుడు కూడా ఏమంటుండంటే, మీరు అక్కడ ఉట్టిగా జస్ట్ ఇట్లా పోయి రమ్మని చెప్పిన బిడ్డ, మీకు ఒక ఎగ్జామ్ రాయడానికి మిమ్మల్ని అక్కడ పంపించిన. ఈ ఎగ్జాము 40-50 ఏళ్ళు మనం రాసి చదవాల్సింది ఉంది. ఆ 40-50 ఏళ్ళల్లో మనం రాసేటి అన్నీ దేవుడు రిజల్ట్ వేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించకుండా ఆ 40-50 ఏళ్ళదే శాశ్వతం అనుకొని మనం పొద్దుగా లేసి ఊడ్చేటప్పుడు పొద్దున్న లేవగానే ఎవరది ఇక్కడ ఊడిచింది, మీ వాకిలి మట్టి అంతా మా వాకిలికి అంటారు. మనది కాదని తెలిసినా కానీ చిన్నగా ఊడుస్తూ వచ్చిన దాని కాడ నుంచి మొదలవుతుంది కదా. ఏదో బయట ఉన్న చెట్టు ఆడ చిన్నగా ఎవరది తెంపింది వాళ్ళ చేతులు ఇరిగిపోని అంటారు. దేవుడు ఏమంటాడు, నీ పొరుగు వాడిని వ్యర్థుడా అంటే కూడా పాపమేనట. సరే, మనం నిజంగా కొన్ని తెలిసి తెలియకుండా ఆవేశంలో కొన్ని పొరపాట్లు చేస్తాం, కానీ మనం ఏం చేయాలట? ప్రతిదినం మళ్ళీ ఏసయ్య దగ్గరకు పోయి కడుక్కోవాలి. ఏసయ్య నన్ను క్షమించి, ఇక మీదట మళ్ళీ నేను చేయననాలా, చెయ్యొద్దు కూడా కదా. మనము ఎవరి సంబంధులము? పరలోక సంబంధులము. మనం ఏసయ్య సంబంధులము. మనం ఏసయ్య కొరకు జీవించేటటువంటి వారం. నీకు ఆ యొక్క స్కూల్లో జరిగినటువంటి ఆ విషయాన్ని మీరు ఏం చేయాలా? ధన్యతగా భావించాలా. అదేమైపోతుంది అప్పుడు? దేవుడు ఒక మాట అంటాడు, మీరు సైలెంట్గా ఉండాలి. అదేమనదు. మీరు గమ్మున ఇటు కూర్చోండి బిడ్డ, కూర్చోండి, ఇటు తిరుగు. అది ఏమనదురా, తింటారా దాన్ని. అయితే అది కరిసేది కాదు, తినేదే అది. కూర్చో. అయితే దేవుడు ఏమంటాడంటే, నా నిమిత్తం మీరు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులాట. మరి ఆ ధన్యత నీకు వచ్చింది కదా, పరలోకంలో నీ ధనం సమకూర్చబడ్డది కదా, సంతోషపడాలి, బాధపడకూడదు, ఏమాత్రం ఇది చేయకూడదు. ఒక్కరోజు వాళ్ళు నీ యొక్క ఆ నీతిని, నీ నిజాయితీని వారు గ్రహిస్తారు. ఆ రోజు నీకు దేవుడు ఘనతనిస్తాడు. ఆ విషయాన్ని గ్రహించాల. 43వ వచనం చూడమ్మా ఒకసారి. చాలమ్మా. అయితే కొంతమంది ఎట్లుంటారంటే, ఎవరైనా పిలిచి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఆదివారం రమ్మన్నారు అనుకో, నువ్వు పోయినావు అనుకో, అప్పుడు ఎవరి మెప్పును ఆపేక్షించినట్టు అవుతుంది? మనుషుల మెప్పునే కదా. వాళ్ళని సంతృప్తి పెట్టినట్టే. అయ్యో పని పోతుందేమో, లేకపోతే అయ్యో వాళ్ళు ఏమని అనుకుంటారేమో అంటే అప్పుడు మనుషుల మెప్పును మనం ఆపేక్షించినట్టు అవుతుంది. మనం ఎట్లుండాలంటే నికాసైనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, మీరు హిందూస్ అంటే కట్టర్ హిందూ అంటాడు. కట్టర్ హిందూ అట. కట్టర్ హిందూ అంటే ఇంకా చెప్పొద్దు, ఇక ఆయన దేనికైనా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి కట్టర్ హిందూ. నువ్వు కూడా ఎలా ఉండాలి? కట్టర్ క్రైస్తవుడిగా ఉండాలి కదా. దేవుని కొరకు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి, ప్రాణం ఇచ్చటానికి కూడా సిద్ధంగా ఉండాలి. మన ప్రాణము ఈ లోకంలో ఎవరైనా చంపినా పోతుంది, చంపకున్నా పోతుంది. కనుక ఆ పోయే ప్రాణానికి మనకెందుకు భయం కదా. మనకు రోగం వస్తే ప్రాణం పోతుంది, ఎవరైనా చంపినా ప్రాణం పోతుంది, లేదా యాక్సిడెంట్ అయినా ప్రాణం పోతుంది, లేకుంటే పడుకున్నా కూడా ప్రాణం పోతుంది. పోయే ప్రాణానికి మనకెందుకు భయం? మనం ఏ విధంగా ఉండాలా? ప్రాణం పోనటువంటి దేశము కొరకు ఆ యొక్క 40 ఏళ్ళు కాదు 4 యుగాల వరకు ఉండే యుగాల దేశం కొరకు మనము ప్రయాసపడాలి కదా. ఆయన సన్నిధిలో ఒక దినం బ్రతికితే 1000 దినముల కంటే శ్రేష్టం.
ఇప్పుడు రవి వాళ్ళంత దూరం నుండి ఇక్కడికి వచ్చారు, నిజంగా 40 కిలోమీటర్లు. వాళ్ళకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆనందంగా వస్తారు. ఎక్కడికంటే అత్తగారింటికి పోతున్నాను, అల్లుడికి, అమ్మగారింటికి పోతున్నాను, మా బిడ్డకి, మా తాత, మా పిల్లలందరితో ఆడుకోవాలని పిల్లలకి సంతోషం ఉంటుంది. పోయేటప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే మాకు బాధ వేస్తుంది. అయ్యో ఎందుకు వచ్చినామని, వాళ్ళు ఎందుకన్నా పిలిచినామని మాకు అంతటి బాధ కలుగుతుంది. కానీ వాళ్ళు ఈరోజు వచ్చింది ఎందుకు అంటే ఆ దేవుని మహిమపరచడానికి. ఇంకా ఎందుకంటే ఈ ఈ యొక్క కార్యక్రమం ఇది కొత్తగా ఏర్పడ్డది కనుక అందరి కొరకు, ఇంకా మా చాలామంది రావడం కొరకు మొట్టమొదటిగా మీరు కూడా సేవలో పాలి భాగస్తులు అవుతారు కనుక దేవుడు మీకు కూడా ఈ ఆశీర్వాదం తప్పకుండా ఈ యొక్క పనిలో పాలి భాగస్తులుగా దేవుడు పరిగణిస్తాడు. ఎందుకంటే యుద్ధం చేసేవాడికి ఒకే జీతమట, సామాన్లు అందించేవాడికి కూడా ఒకే జీతమట. కనుక ఇందులో మీరందరూ కూడా సేవలో పాలి భాగస్తులయ్యారు కనుక రాబో దినాలలో మనమందరం కూడా ఆ సేవ పరిచర్యలో మనం బలంగా వాడబడాలని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా లేపాలని, దేవుడు ప్రతి ఒక్కరిని ఆ యొక్క సేవకులుగా మార్చాలని, దేవుడు త్వరగా వారిని సేవకులు తీయాలని నేను ఆశపడతా ఉన్నా. దేవుడి వాక్యం దీవించునుగాక. మనమందరం కళ్ళు మూసుకొని మోకరించి ఈరోజు ఉదయం ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందని వారు కళ్ళు మూసుకొని మనని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను గత వారం నుండి ఈ వారం వరకు నేనేమైనా అయ్యా మీకు ఇష్టమైన చేష్టలు నేను చేశానా, మీకు ఇష్టకరమైనటువంటి పనులు నేనేమైనా చేశానా తండ్రి, నేనేమైనా మీకు ఇష్టమైనవి చేస్తే నన్ను క్షమించు. ప్రభువా, మీ శరీరంలో మీ రక్తంలో నేను పాలు పొందుచు నాను తండ్రి, నన్ను దయతో క్షమించు. మేము అయోగ్యంగా పాలు పొందితే మేము రోగిష్ఠులం అవుతాం, మేము అయోగ్యంగా పాలు పొందితే మేము మరణానికి పాత్రలుగా అవుతాం. కనుక మేము ఆ యొక్క అయోగ్యంగా పాలు పొందకుండానట్లు మేమునైనా మమ్మల్ని మేము పరీక్షించుకొని అయ్యా మేము పాపములను ఒప్పుకొని తిరిగి ఆ పాపములను చేయకుండానట్లు మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని స్థిరపరచు నాయన, మరణం వరకు మమ్మల్ని బలముగా నిలబెట్టు తండ్రి. నీకు స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని దయతో క్షమించండి నాయన. యేసయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి. యేసయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి. నీకు వందనాలు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకు వందనాలు. ప్రభువా, మమ్మల్ని క్షమించి మీ శరీరంలో పాలు పొందకపోతే నైనా మేము పాలి భాగస్థులము కామన్నావు అయ్యా. మేము తప్పక మీ శరీరాన్ని మేము పాలు పొందాలన్నావు తండ్రి. అయ్యా దయతో అయ్యా మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని కరుణించి మీ శరీరంలో పాలి భాగస్థులుగా చేసుకోమని బ్రతిమలాడుతున్నాను తండ్రి. క్షమించినందుకు వందనాలు నాయన. అయ్యా మీరు కూడా క్షమించు. రొట్టె కావాల్సిన వాళ్ళు చేయి పైకెత్తండి. చేయి పైకెత్తితే ఇవ్వడానికి సులువుగా ఉంటుంది.